బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ3 డిగ్రీ కాలేజ్ 8367215215. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ్ బైర్సిటీని. కార్టూనిస్టులు ఎంతమంది ఉన్నప్పటికీ ఆయన తన గీతల్లో చూపించే చమత్కారం, వ్యంగ్యం, కోపం వీటన్నింటితో ఆ ప్రొఫెషన్ అంటూ ఒకటి ఉందా అని అందరికీ తెలియవచ్చింది. సుదీర్ఘకాలం పాటు కార్టూనిస్టుగా సేవలందించిన ఆయన వైనం ఎప్పటికీ అమరం. ఆ కార్టూనిస్టు ఎవరో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆయన ఎవరో కాదు, ఈనాడు అంటే ఆయనే శ్రీధర్ అంటే ఈనాడు. ప్రస్తుతం ఆయనతోనే మనం ఉన్నాం, శ్రీధర్ గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాగున్నారు సార్? నేను బాగున్నానండి, మీరు బాగున్నారు సార్? హ్యాపీ సార్. ఈరోజు మిమ్మల్ని చూడము నా చిన్నతనం నుంచి అంటే ప్రతిరోజు నేను ఈనాడు పేపర్ అయితే ఖచ్చితంగా చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా చదువుతాను. ఫస్ట్ ఇదే చూస్తాను సార్, ఇది సంగతి అనేది. ఒక పొలిటికల్ అంశానికి తగ్గట్టుగా మీ బొమ్మను చూస్తే మొత్తం సారాంశం అర్థమైపోతుంది అనమాట. అలాంటి వ్యక్తిని ఈరోజు నేను కలిశాను కాబట్టి నేరుగా ఇప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే సార్. కాకపోతే కార్టూనిస్ట్ అలాగే నాకు తెలిసి మీ వల్లే అదొక ప్రొఫెషన్ ఉంది అని తెలియవచ్చింది నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అప్పటివరకు ఆ బొమ్మలు అనేది మీరే సార్ వేస్తున్నది ఈనాడులో. ఇది సంగతిలో ఆ బొమ్మలు మీరు వేసేవారు కదా. అసలు ఎలా అలవర్చుకున్నారు సార్ ఈ కార్టూన్లు ఇవన్నీ కూడా? మీ కుంచె నుంచి అలా జాలువారిపోతుంటాయి కదా గీతాలన్నీ కూడా. అయ్యో అంత ఇది కాదు, నా వల్ల ప్రపంచానికి తెలియలేదు కార్టూను. సార్ కార్టూను ముందు రాంభట్ల కృష్ణమూర్తి గారు పొలిటికల్ కార్టూన్లు వేసేవారు సార్. మనకు తెలియని ఒక వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి ఉండేవారు సార్. అసలు ఎవరికి తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా, అంటే జర్నలిస్టులకు, ఎడిటర్లకు, లేకుంటే పెద్ద పెద్ద కార్టూనిస్టులకు కూడా తెలియని పేరు ఏంటంటే ఆర్ఎస్ నాయుడు గారు. ఆర్ఎస్ నాయుడు గారు సార్. ఆర్ఎస్ నాయుడు రాయలసీమ వ్యక్తి. ఆయన పేరు చూస్తే తెలుస్తుంది తెలుగువారని చెప్పి ఈస్టర్న్ యూరోప్లో కార్టూన్స్ వేసేవారు. ఇది కమ్యూనిస్ట్ మూమెంట్స్ బాగా ఉన్నప్పుడు, తర్వాత సెకండ్ వరల్డ్ వారు ఇదంతా అల్లకల్లోలంగా, ఆ తర్వాతనేమో రెసిషన్ ఇవంతా వచ్చింది కదా, ప్రపంచ నిరుద్యోగంతో అట్లా. ఆ టైంలో కార్టూన్లు వేసేవారు ఆయన, తెలుగువారు. ఎట్లాగో కష్టపడి 2 కార్టూన్లు సంపాదించాను ఆయనవి, అవి పోయినాయి. అయితే ఆయన బెంగళూరులో 1985లో ఒక రోడ్డు పైన పడి చనిపోయారు. పెళ్ళి లేదు, పెటాకులు లేదు, ఏదో చిన్న రూమ్లో ఉండేవారు. అరెస్ట్ చేశారు కమ్యూనిస్ట్ అని చెప్పి అప్పట్లో. తర్వాత ఏమైందో ఏమో కొంచెం దాన్ని ఏమంటారంటే తన కంట్రోల్లో తను లేకుండా అయిపోయారు. మతి స్థిమితం తప్పింది. అయినా బుక్స్ చదవడం అదంతా ఉండేది ఆయనకు. ఏదో చిన్న రూమ్లో ఉండేవారట బెంగళూరులో. అప్పుడు పౌర సన్మానం జరిగింది నాకు. పౌర సన్మానం గురించి కాదు నేను చెప్తున్నది. మీకు జరిగింది సార్? నాకు జరిగింది. సార్ నాకు కార్టూనిస్ట్గా తీసుకెళ్ళిపోయి సన్మానం చేశారు 1985లో. అప్పుడు హెగ్డే ఉన్నారు, రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఈ అంశం ప్రస్తావనకు తీసుకొచ్చాను నా స్పీచ్లో. అయితే అవును మాకు తెలియదు, ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది, ముందే తెలిస్తే బాగుండేదేమో అన్నారు. కానీ అవేమి ఇది కాదు కదా, తర్వాత ఏం చేయగలం, వారు ఏం చేయలేము, మనం ఏం చేయలేం కదా. ఆర్ఎస్ నాయుడు పొలిటికల్ కార్టూనిస్టు. తర్వాత రాంభట్ల కృష్ణమూర్తి గారు. రాంభట్ల కృష్ణమూర్తి గారు రకరకాల ప్రయోగాలు చేశారు. టుమ్రీలు, ఇమ్రీలు ఇవన్నీ రాశారు. టుమ్రీ అంటే కింద కవిత్వం ఉంటుంది, పైన బొమ్మ ఉంటుంది. అది 2 ఒకటిలే రాయాలి, ఒకళ్ళే రాస్తే బాగుంటుంది. తర్వాత ఎవరెవరో ప్రయత్నాలు చేశారు కానీ కవి వేరు, బొమ్మ వేసే ఆయన వేరు అయ్యేసరికి ఆ లింకు కుదరదు కదా, బొమ్మతో ఉన్న లింకు. అట్లా అయింది. మీలో కవి లేడా సార్? చిన్నప్పుడు రాసేవాడిని. నిజం చెప్పాలంటే ఈనాడులో చేరేదాకా రాసా, 17 years దాకా రాసా. కవిత్వాలు పబ్లిష్ అయినాయి. కవి లేడు, రాసా, కవిత్వాలు రాసా. కవి ఉంటే వాడు ఉండేవాడు కదా. అయితే ఈ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల కింద ఇక్కడ మనకు అందుబాటులో లేని మంచి బుక్స్ దొరికాయి. లైబ్రరీకి వెళ్తే, చికాగో లైబ్రరీకి వెళ్తే అక్కడ నాజిమ్ హిక్మత్, తర్వాత ఏమో పాబ్లో నెరూడా వాళ్ళ కవిత్వం దొరికింది నాకు, పెద్ద పెద్ద బుక్స్. దాంట్లో నచ్చినవి 3-4 పోయమ్స్ ట్రాన్స్లేట్ చేశాను నేను. ట్రాన్స్లేట్ చేసి ఏం చేస్తాం, పబ్లిష్ చేయం కదా, ఫేస్బుక్లో పెట్టడం లేదా మిత్రులకు చూపెట్టడం. అదంతా అంటే అసలు మీ జర్నీ ఒక కార్టూనిస్ట్గా ఎలా స్టార్ట్ అయింది? అసలు ఆ బొమ్మలు, ఆ గీతలు అలా గీయడము ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా అలవాడైంది సార్ మీకు?
తెలియదండి నాకు, అన్ని యాక్సిడెంట్సే. ప్రతిదీ లైఫ్లో అన్ని యాక్సిడెంట్సే. ఏది ఊహించింది ముందు ఊహించి పెట్టింది కాదు. అప్పటికి నాకు ఉద్యోగం అవసరం ఉండింది కాదు, చదువుకుంటున్నాం. ఏం చదివారు సార్ మీరు? నేను చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను. సార్ దాంట్లో అడిగినా చెప్తాను. కాన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ లా స్పెషలైజేషన్ చేశాను. కానీ అప్పటికి కాదు కదా. ఏ యూనివర్సిటీ సార్? ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే సార్. ఏల్ యూనివర్సిటీ కాదు, ఎంటైర్ పొలిటికల్ సైన్స్ కాదు, పొలిటికల్ సైన్స్ ఎంఏ చేశా. ఓకే సార్. ఓకే. ఆ తర్వాత ఉద్యోగం కోసము మీరు వేటాడుతున్న సమయంలో అనుకుంటాము, ఆ సమయంలో వేరే ఉద్యోగం దొరకక ఈనాడులోకి వెళ్ళారా, లేదంటే మీ హాబీకి తగ్గట్టుగా అక్కడికి వెళ్ళారా? అది కాదు, ఇది కాదు, ఏది కాదు. ఇంతకు ముందే చెప్పా, ఉద్యోగం అవసరం అప్పటికి లేదు. మా ఫాదర్ ఉన్నారు, మేమంతా చదువుకుంటున్నాం, బ్రదర్స్ చదువుకుంటున్నారు, ఇద్దరు అన్నయ్యలు అయితే ఐఏఎస్ చదువుదామని అట్లా ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది సార్ మీరు ఇంతకీ? మేము 6 అన్నదమ్ములము, ఇప్పుడు మాత్రం 4 మిగిలాం. ఓకే సార్. మీరు లాస్ట్ వారు సార్? నేను 5వ వాడిని. ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రొఫెషన్లో ఉన్నారు, ఇబ్బందులు ఏమీ లేవు. ఉద్యోగం కోసం ఏనాడు ప్రయత్నించలేదు. అసలు ఉద్యోగం ఏంటి, నేను చదువుతుంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. నా అనారోగ్యం మూలంగా గ్యాప్ వచ్చింది. అనారోగ్యం అంటే ఏమైంది సార్? ఆస్మా ఉంది నాకు. ఆస్మాతోని మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఆ స్టాప్ గ్యాప్లో ఇంకో అన్నయ్య చెప్పాడు, ట్రైనింగ్ అన్నారు, ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ట్రైనింగ్ అన్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, బొమ్మలు నేర్పిస్తారా, నేర్చుకో, మళ్ళీ కాలేజ్ సితారాలో. ఈనాడు వాళ్ళ మ్యాగజైన్, ఫిలిం మ్యాగజైన్ సితారా ఉండే, దాంట్లో ఆర్టిస్టులు కావాలని వేశారు. ఆర్టిస్ట్ ట్రైనీస్ అన్నారు. ట్రైనీస్ అంటే మేమేమనుకున్నాం, ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళు, తీసుకెళ్ళిపోయి ఇట్నే అన్నారు. నిజానికి ఇంటర్వ్యూలో అడిగితే సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, మీరు సాలరీ ఇస్తారా, నేనే ఇవ్వాలి అనుకుంటున్నాను, నాకు ట్రైనింగ్ ఇచ్చినందుకు అన్నాను. జాబ్ అనే అక్కడికి వెళ్ళిన దాకా ఎక్కలేదు తలకు. ట్రైనింగ్ ఏదో తీసుకుంటాను, వస్తాను. అప్పటికి మీరు డిగ్రీ అయిపోయింది సార్? కాదు, ఇంటర్మీడియట్ జస్ట్ డిగ్రీలో జాయిన్ అయ్యాను. హెల్త్ ఖరాబ్ అయిపోయి డిస్కంటిన్యూ అయింది అంతే. అది డిస్కంటిన్యూ. అక్కడికి వెళ్ళి అంటే ఒకప్పుడు బొమ్మల మీద ట్రైనింగ్ ఇస్తారు అంటే ఆ బొమ్మల మీద మనకు ఆసక్తి ఉండాలి. అప్పటికే మనం గీస్తుండాలి. బొమ్మ ఆసక్తి ఉంది, గీయలేదు. ఎక్కడన్నా ఏదన్నా బొగ్గుతో గీయడమో, లేకుంటే చాక్ దొరికితే చాక్తో గీయడం, చాక్ పీస్ దొరికితే చాక్ పీస్తో గీయడం, అట్లాంటివే. కానీ ఏ వయసులో మీరు అలా గీయడం స్టార్ట్ చేసేస్తారు, బొమ్మలు గీయడం? ఆఫ్టర్ మై 10th క్లాస్ అనుకుంటా. మొట్టమొదటిగా ఒక బొగ్గుతో కావచ్చు, ఒక చాక్ పీస్తో కావచ్చు, మొట్టమొదటిగా మీరు గీసిన గీత ఏదో గుర్తుందా? లేదు, గుర్తులేదు. డూడ్లింగ్ చేస్తాం కదా, ఏమి చేసాము, ఏది ఫస్ట్ అని ఏదో తీసి పెట్టాలి, ఏముంటుందండి. నీళ్ళ మీద గీయవచ్చు, సముద్రం దగ్గరికి పోతే దీని మీద గీయవచ్చు. అవి ఏముంటాయి, రికార్డే ఉంటాయి. ఎక్కడ గోడల మీద గీయవచ్చు, పలక ఎవరిదన్నా దొరికితే, పిల్లలు దొరికితే దాని మీద గీయవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు జైల్లో కూడా ఉంటాయి, బొమ్మలు వేసి ఉంటాయి. అంత స్ట్రెస్లో కూడా వాళ్ళు గీస్తుంటారు బొమ్మ. అట్లా గీసిందే కానీ పర్టికులర్గా ఇది నేర్చుకోవాలి, దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, దీని మీద డెవలప్ చేద్దాం అనేది కాదు. ముందే చెప్పాను మీకు, అన్ని యాక్సిడెంట్స్ అని. అక్కడ పడ్డాను, మళ్ళీ అక్కడి నుంచి అదొకటే జాబు. అక్కడ పడి నేర్చుకున్నారు సార్ మొత్తం? అక్కడ అవసరం వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అందంగా అక్షరాలు రాయడం, తర్వాత ఏమో ఈ ఆర్ట్ పుల్స్ అన్నీ కట్ చేసి పేస్ట్ చేయాలి, దానికి అనుకూలంగా హెడ్డింగ్స్ రాయాలి. వాళ్ళు ఇచ్చిన హెడ్డింగ్సే. మన ప్రమేయం, ప్రయత్నం, క్రియేటివిటీ ఏం ఉండదు దాంట్లో. క్రియేటివిటీ అంతా ఎక్కడ చూపుతామంటే, ఏ బొమ్మ ఎట్లా అతికించాలని, అంటే ఫోటోగ్రాఫ్స్, సినిమా యాక్టర్ల ఫోటోగ్రాఫ్స్ ఎట్లా అతికించాలనేది అక్కడ మన కళాత్మక విలువలన్నీ ప్రదర్శించాలి, అంతే. అవి కొంచెం ఇదిగా అనిపిస్తుంది, బోర్డమ్. అందు గురించి ఇతర కార్టూన్లు కావాలంటే వేయడం, చిన్న కార్టూన్లు ఏవో వేరే పనులు చేయడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఆ పని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం. ఎందుకంటే భయం లేదు నాకు, ఉద్యోగం పోతుంది అనే భయం లేదు కదా. అందు గురించి అప్పుడు చిన్న పిల్లవాడిని, అంటే 18-19 ఇయర్స్ పిల్ల. ఏ సంవత్సరంలో? 79లో సితారాలో ఎంట్రీ మీది. అక్కడ నుంచి ఈనాడులోకి ఎప్పుడు సార్ ఎంట్రీ, బొమ్మలు నేర్చుకున్నాక? వెళ్ళిపోమన్నారు. ఇంకా నీకు ఆ వర్క్ చేయరావట్లేదు కదా నాకు, ఆర్ట్ పుల్స్ అతికించడం ఇదంతా. అప్పుడు
రామోజీరావు గారు పిలిచారు. ఆయన విపులలోను, చతురలోను, తర్వాత ఏమో సితారలోను వేస్తున్న కార్టూన్స్ చూసి పిలిచారు. మా దగ్గర ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, చీఫ్ ఆర్టిస్టు, అప్పటికి సీనియర్ నాకన్నా. ఆయన ఎవరన్నా ఉన్నారంటే ఆయన కూడా నా పేరు సజెస్ట్ చేసి ఆయన పిలిస్తే వెళ్ళా. సితార్లో మిమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమన్నారు? రాదని చెప్పాను కదా, నీకు కార్టూన్లు అయితే చేస్తున్నారు కదా. ఏవో చిన్న చిన్న, అది కాదు కదా నేను చేయాల్సింది. నన్ను బండికి గట్టి నడిపించడానికి వెళ్తే నేను బండి వెనక వస్తాను, బండి కింద దూరుతాను, నేను ఎక్కి కూర్చుంటాను, అదంతా గొప్పతనమే కావచ్చు. కానీ కాదు కదా, వాళ్ళకి ఆ పని రాదు కదా, అది ఆ పని నడవాలి కదా అది. అందు గురించి అయినా ట్రైనింగ్లో ఉన్నవాడిని ఈజీగా పంపించవచ్చు కదా. పంపించేలా పంపించి మధ్యలో నెల తర్వాత వెళ్ళాలి. ఫస్ట్నే 31st వెళ్ళిపోవాలి. మధ్యలో ఆయన పిలిచారు. ఆయన పిలిచి నేను కార్టూన్స్ చూస్తున్నాను, మాకు అది ఇది సంగతి వేస్తావు అంటే, ఇది సంగతి ఈనాళ్ళలో మామూలు విషయం కాదు కదా, ప్రయత్నిస్తానన్నాను. అదంత గొప్ప విషయం అనేది కూడా నాకు ఎక్కడానికి కొంత టైం తీసుకుని ధైర్యంగా ఒప్పుకొని వారం రోజులు వేస్తున్నాను కానీ మళ్ళీ ధైర్యం లేదు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేది ఎట్లా వెళ్తాము, ఆయనే మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిస్తే వెళ్ళి చూపెట్టాను, ఇది వాళ్ళు ఇది రేపు ఇట్లా చెప్పారు. అప్పటి నుంచి మళ్ళీ వచ్చేదాకా నా బ్రష్ కింద పడేయలేదు. నా ఫస్ట్ కార్టూను అప్పుడు చీఫ్ మినిస్టర్ అంజయ్ గారు ఉన్నారు. అంజయ్ గారు ఏం చేస్తున్నారు, అందరికీ ఆస్థాన పదవులు ఇస్తున్నారు. ఆస్థాన కవి, ఆస్థాన కళాకారుడు ఇట్లా ఇస్తుంటే ఆస్థాన గూండా ఇవ్వమని అడుగుతాడు. అప్పటికది బాగానే ఉండింది పరిస్థితులకు. ఆస్థాన గుండా ఇవ్వమని ఒక గూండా వెళ్తాడు. అది నా ఫస్ట్ కార్టూన్. ఆ దేశ అప్పటికది రావచ్చు, ఇప్పుడు స్టైల్ కూడా కావచ్చు, చెప్పలేం కదా. గుగ్గిళ్ళ బేరం లాంటిది కార్టూన్, పొలిటికల్ కార్టూన్గానే స్థిరపడిపోయి అంటే సమాజంలో ఎన్నో అంశాలు, ఎన్నో దారిద్ర్యాలు ఉన్నప్పటికీ కూడా శ్రీధర్ గారు అంటే పొలిటికల్ కార్టూనిస్టుగానే ఉండిపోయారనేది అయితే ఎక్కువ ఉంది సార్. అవునండి, పొలిటికల్ కార్టూనిస్టు అంటే సమాజాన్ని మొత్తం చూస్తాం కదా. అక్కడ మురికికాలు ఉంటే చూస్తాం కదా, ఎవరికైనా వేదన ఉంటే చూస్తాం, తుఫాన్లు వస్తే కార్టూన్లు వేస్తాం, ఎవరైనా పెద్దవారు పోయినప్పుడు కార్టూన్స్ వేస్తాము. అన్ని పొలిటికల్ అంశాలేనండి. మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్. ఇప్పుడు పెట్రోల్ ధర పెంచారనుకోండి, నాకు రాజకీయాలు పట్టవు అని ఎట్లా ఊరుకుంటారు? దానికి అగెన్స్ట్గా ఒక్క మాటన్నా మాట్లాడతారు కదా, అది పొలిటికల్ నిర్ణయమే కదా. ఏది మన పెట్రోల్ పెంచడం కానీ, మన తిండి గింజల ధరలు పెంచడం కానీ, ఖచ్చితంగా గ్యాస్ ధర పెంచడం కానీ పొలిటికల్ అంశమే. పొలిటికల్ అంశం కాని అంశం ఏదీ లేదండి, అన్నీ పొలిటికల్ అంశాలే. తల్లి బిడ్డ రిలేషన్ తప్ప మిగతా అన్ని పొలిటికల్ సంబంధాలు, ఆర్థిక సంబంధాలుగానే ఉంటాయి ప్రపంచంలో. ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలన్నీ చాలా వరకు. హ్యూమన్ రిలేషన్స్ వేరు, దాని గురించి మాట్లాడట్లేదు. ఏది దగ్గర వాళ్ళు అట్లా పొలిటికల్ థింగ్సే. పొలిటికల్ కార్టూనిస్ట్ అంటే నాకు అంతా సరికే కదా, అంతా నా సరికే, ప్రతిదాని మీద వేయొచ్చు. కార్టూన్లోనే మొత్తము రాజకీయ సారాంశాన్ని అంతా చూపించారు సార్. అంటే రాజకీయాలకు కార్టూన్కు మధ్య సంబంధాలని చూపించింది మీరే సార్. అది ఎలా సాధ్యమవుతుంది సార్ అసలు? అది అట్లా ఎలా అర్థం చేసుకుంటారు? ఏమీ లేదండి, పొలిటికల్ కార్టూనిస్ట్కు 3-4 లక్షణాలు ఉండాలి, 3-4 లక్షణాలు ఉండాలి. ఒకటి, ఆర్టిస్ట్ అయి ఉండాలి. ఆర్టిస్ట్ కూడా వ్యంగ్యంగా క్యారికేచర్స్ వేయగలగాలి. ఎవరి బొమ్మనైనా చూస్తే వారి బొమ్మ వ్యంగ్యంగా వేయగలగాలి. యాజ్ ఇట్ ఈజ్ పోర్ట్రేట్ కాదు, డిస్టార్టెడ్ పర్సెప్షన్ ఆఫ్ ఎ పోర్ట్రేట్ అంటారు కార్టూన్, క్యారికేచర్. అయితే క్యారికేచర్ వేయగలగాలి ఒక లక్షణం, అంటే ఆర్టిస్ట్ అయి ఉండాలి, క్యారికేచర్ వేయగలగాలి. రెండోదేమో వాడికి హ్యూమరు తెలియాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, హాస్యం తెలియాలి. మూడోదేమో రాజకీయ అవగాహన ఉండాలి, ఎడిటర్ను మించి ఉండాలి. కవిత్వం వస్తే ఇంకా మంచిది, వ్యంగ్యంగా మాట్లాడగలిగే క్యాప్షన్ రాయగలిగితే మరింత మంచిది, చదివి ఉంటే ఇంకా మంచిది. ఏది లిటరేచరు, ఫిక్షను, నాన్ ఫిక్షన్ ఇలాంటివన్నీ చదివి ఉంటే ఇంకా మంచిది. ఎంత చదివితే కార్టూనిస్ట్ అంత ఉన్నతుడు అవుతాడు, అంత మంచి కార్టూన్ వేయగలడు. ఎందుకంటే సరుకు ఉంది కదా, అల్మారాలన్నీ పెట్టుకున్నాం మనం, కావలసినవన్నీ తీసుకుంటాం కదా, వంట సామాన్లు కూడా అన్నీ పెట్టుకుంటాం మనం. అన్నీ తెచ్చి పెట్టుకుంటే ఏ పక్వాన్నైనా ఉండగలం, ఎలాంటి పదార్థాలు ఉండగలం, చేయగలం, బాగా చేయగలం. అందు గురించి కార్టూనిస్ట్ అనేవాడు ఎంత లిటరేచర్ చదివి ఉంటే, ఎంత సంస్కృతి తెలిసి ఉంటే అంత బాగా వేయగలడండి.
దానికోసం ప్రయత్నం చేయాలి, అనునిత్యం ప్రయత్నం చేయాలి, ఇటు ప్రాక్టీస్ చేయాలి, పాలిటిక్స్ అవగాహన చేసుకుంటూ ఉండాలి. ఎట్లా అంటే నడవడి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఒక పొలిటీషియన్ ఉన్నారంటే, ఒక నాయకులు ఉన్నారంటే వారు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎట్లా మాట్లాడతారు, 2 నాలుకల ధోరణి, ముక్కుసూటి వ్యవహారమా, అదంతా అవగాహనకు చేసుకుంటున్నాం అనుకోండి. ఆవాహన చేసుకున్నట్టయితే మనకు వాళ్ళను దొరికిపోతారు, ఈజీగా దొరుకుతారు. వాళ్ళు దొరికితే వాళ్ళని పట్టుకొని ఉతికి పారేయచ్చు. అట్లా ఇప్పుడు మీరు క్యారికేచర్ అన్నారు కదా సార్, క్యారికేచర్కి కార్టూన్కి తేడా ఏంటి సార్? దానికి చాలా చరిత్ర ఉందండి. క్యారికేతురా అనే మాటతో పుట్టింది కార్టన్ అంటే డబ్బా, అట్ట డబ్బా కదా, అలాంటి ఆ షీట్ పైన వేసిన బొమ్మలు అనేది కూడా ఒకటి ఉంది. కారా అంటే కాయిన్ ఉండేది, మన దగ్గర కూడా మాడల్ అనేది, మాడల ముఖం వేయడం, అట్లా కారా అంటే ఫేస్ వేసేవి, వక్రంగా వంకర టింకరగా ఉంటే అట్లా వేసే బొమ్మలు క్యారికేతురా అనేవాళ్ళు. టా కాదు, తా, క్యారికేతురా అనేవాళ్ళు. ఆ క్యారికేచరు వ్యంగ్యంగా వచ్చి తర్వాత ఒక పాయింట్ ఏదన్నా దాంట్లో ఉన్నట్టయితే, క్యారికేచర్ అంటే ఒక నాయకుడి బొమ్మను యాజ్ ఇట్ ఈజ్ వ్యంగ్యంగా వేయడాన్ని, పుట్టిన నిలబడి ఉన్నా ఏం చేయడు వాడు, చేయకున్నా ఏమవుతుందంటే అది క్యారికేచర్ అవుతుంది. అంటే బొమ్మ, కార్టూన్లో వాడే బొమ్మను క్యారికేచర్ అంటున్నాం. కార్టూన్ ఏమో ఒక పాయింట్ చెప్తుంది, ఒక అవగాహన ఇస్తుంది, మనకు ఒక సంగతి తెలియజేస్తుంది, దాన్ని కార్టూన్ అంటారండి. మళ్ళీ కార్టూన్లో ఏంటంటే జనరల్ కార్టూన్స్, మ్యాగజైన్ కార్టూన్స్ అంటాము, ఇంకా యానిమేషను అవన్నీ కూడా ఉన్నాయి. యానిమేషన్ కార్టూన్స్, కథలు చెప్పే కామిక్సు అవన్నీ వేరున్నాయి. కార్టూన్లలో ఇప్పుడు మ్యాగజైన్ కార్టూన్లో ఒకటి, పొలిటికల్ కార్టూన్లో ఒకటి. పొలిటికల్ కార్టూన్లోనేమో కత్తిసాము లాంటిది, లేకుంటే అసిధార వ్రతం లాంటిది, అది ఇటు పడకూడదు ఇటు పడకూడదు, నడిచి వెళ్ళాలి, మళ్ళీ కత్తి మీద నడిచినట్టు కత్తి వెళ్ళాలి, తర్వాత చిన్న రూమ్లో సాము చేసినట్టు. ఎందుకంటే ఇంతే, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి చాలామందికి అధికారం ఉంటుంది, వాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళతో వ్యవహారం తప్పకూడదు, ఈత కూడా గీత తప్పకూడదు, తప్పకుండా వెళ్ళిపోవాలి. మామూలు కార్టూన్లు అంటే ఏంటంటే, అట్లకాడ కార్టూన్లు అంటున్నారు కొందరు, అది నా మాట కాదు, నేను అట్లకాడ కార్టూన్స్ అది నేను అనట్లేదు, కానీ ఏ సబ్జెక్ట్ పైన అయినా వేయచ్చు కదా. ప్రపంచం అంతా ఇంట్లో జరిగే వ్యవహారాలు, లేకుంటే పెళ్ళిళ్ళు, తంతులు, అవన్నీ కూడా సబ్జెక్ట్స్ అవుతాయి. వీటికి అట్లా కాదు, పొలిటికల్ లింక్ ఉన్న సబ్జెక్ట్సే పొలిటికల్ కార్టూన్ అవుతుంది తప్పకుండా. ఒక కార్టూనిస్ట్ యొక్క బలము ఎంత, ఆయన శక్తి ఏంటనేది మనకు ఒక అమెరికాలో జరిగిన ఒక సంఘటనను బట్టి మనకు అర్థమవుతుంది సార్. మంచి ప్రశ్న అడిగారండి, ఎవరు అడగలేదు సార్. ఆ బలం ఎంత అనేది 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, బలమైన ఆయుధం మీ దగ్గర ఉందనుకోండి సార్, లేదా కర్ర ముక్కు ఉందనుకోండి, మీరు కర్ర ముక్క పట్టుకొని వెళ్తుంటే ఎవరు మీకు భయపడరు, అది హాని కూడా చేయచాలదు. మీ దగ్గర షార్ప్ నైఫ్ ఉందనుకోండి, కత్తి ఉందనుకోండి, మీరు జాగ్రత్త పడాలి, దానికి అవతలాడికి తాకకుండా, మీకు హాని కలగకుండా. AK-47 ఉందనుకోండి, ఇంకింత జాగ్రత్త పడాలి. మన దగ్గర ఎంత బలమైన ఆయుధం ఉంటే మనం అంత జాగ్రత్త పడాలి. కార్టూన్ చాలా బలమైన ఆయుధం. ఎందుకు బలమైన ఆయుధం అయిందంటే, అది విజువల్ ఆర్ట్. విజువల్ ఆర్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, బొమ్మ ఒక్కటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. వేస్తే ఆవని చెప్తాం, ఏనుగేస్తే ఏనుగని చెప్తాం. ఈ సౌలభ్యం ఇతరేతర కళలకు లేదు, ఏ కళకు లేదు. ఎందుకంటే మీరు కవిత్వం రాశారనుకోండి, ఆ భాషకే పరిమితం అవుతుంది. శ్రీశ్రీ కవిత్వం అయినా, గురజాడ గారిదైనా, ఇంకా పోతన మహాత్యుడి బాలరసాలసాల అని చెప్పినా కూడా అంతకే పరిమితం అవుతుంది కదా. ఎంత గొప్ప కవిత్వం, శ్రీనాథుడికి పద్యాలు తీసుకున్నా కూడా. కానీ వేరే ఆర్ట్ అందరికీ తెలుసు, ఆఫ్రికాలో వెళ్ళినా, అమెరికాలో వెళ్ళినా, చైనాలో వెళ్ళినా ఆర్ట్ ఈజ్ ఆర్ట్ తెలుస్తుంది, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని చూడడానికి ఎక్కువ టైం అవసరం ఉండదు. 3, 4, 5, 6, 7, 8, 10 లోపల సెకండ్స్, నిమిషాలు కాదు. కాబట్టి అది ఈజీగా మనల్ని ఆకర్షిస్తుందండి. సినిమాలు చూసినట్టయితే, సినిమాలు కానీ కథలు కానీ, మొత్తం ప్రపంచం మీద 7 కథలు ఉంటాయట, అవి అటు ఇటు తిప్పుతుంటారట. అయితే అన్ని నవరసాల్లో 3 రసాలే ప్రధానమైనవి. వీరరసం, ఫైటింగ్స్ సినిమాల్లో కనిపిస్తుంది. శృంగార రసం, డ్యాన్సులు, పాటలు అవి కనిపిస్తుంది. హాస్యరసం, బ్రహ్మానందం గారు ఉంటారు కదా. ఈ 3
అయితే ఈ మూడింట్లో ఈ హైట్ వెయిట్ ఆహార్యం అంతా కూడా మీరు బ్రహ్మానందం గారు సోదరులా కనిపిస్తున్నారు సార్ మీరు. నేను బ్రహ్మానందరావు గారికి కనిపిస్తున్నాను. ఆయన సోదరుడు మీరు అన్నట్టు ఆ హైట్ అంతా ఆహార్యం అంతా కూడా ఆయన గొప్పవారండి. సార్ మీరు తక్కువగా సార్, మీరు కూడా ఒకానొక సందర్భంలో శ్రీధర్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వబోతున్నారని కూడా బయట వార్తలు చేశారు. పేపర్లో వచ్చింది, బయట వార్త లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు, అదే సార్ కుదరలేదు. అది వేరే విషయం, దాన్ని వదిలేద్దాం. అయితే సబ్జెక్ట్కి వస్తే ఆ 3 లక్షణాలు ఉండాలండి. ఇదేమో విజువల్ ఆర్ట్. అదృష్టవశాత్తు నేను ఆ బొమ్మలు వేస్తున్నా అంటే విజువల్ ఆర్ట్ వైపు వెళ్ళిపోయా కాబట్టి ఏమవుతుందంటే దొరుకుతుంది. తర్వాత పబ్లిక్ మూడ్ ఎట్లా అంటే ఒక నాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని కానీ, ఒక వ్యవస్థ, ఒక పార్టీని కానీ పబ్లిక్ ఓడిద్దాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళ ప్రజల వైపు మనం ఉన్నాం అనుకోండి. అంటే జర్నలిస్ట్ అనేవాడు ప్రజల వైపే ఉండాలి, గవర్నమెంట్ వైపు ఉండకూడదు, ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలి. అయితే వాళ్ళ వైపు ఉన్నాం అనుకోండి, మనవాడు అనే మమేకం అవుతారు కదా, దాంతో ఆనందం ఉంటుంది. మనం వేసే బొమ్మలకు దానికి విలువ వస్తుంది, కనెక్ట్ అవుతారు బాగా. సార్ ఒక కార్టూనిస్ట్గా రాణించాలి అంటే ఎలాంటి అవగాహన ఉండాలి సార్? ఇప్పుడు చెప్పా ఇందాక, కానీ ఏది సజెస్ట్ చేయను నేను. ఎందుకంటే మనలో ఒక వెదుకులాడుతుంటామండి. నేను జర్నలిస్ట్ కావాలని, లేదా నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను పొలిటీషియన్ కావాలి, ఇట్లా వెదుకులాడుతుంటాను. నేను దొంగ కావాలి, ఎక్కువ సంపాదించాలి, నేను హిట్లర్ అయ్యి అందరి తలలు నరికేయాలి, ఇదంతా ఉంటుంది. పర్సెప్షన్స్. వాళ్ళు క్రాలింగ్ అటువైపు పాకుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎవరన్నా సాయం పట్టవచ్చు, లేచి నుంచోబెట్టవచ్చు, లేదా దారి అడుగుతాం, వెళ్తూ ఇట్లా వెళ్ళాలంటే ఎవరైనా సరైన దారి చెప్పొచ్చు. అయినంత మాత్రాన వాళ్ళు మన గురువులు కాదు, మనకేది చెప్పేది ఏముండదు కదా, దారి చూపెడుతున్నారంతే. ఆయన కాకుండా ఇంకొక వ్యక్తి చూపెడతారు, మనకు నేర్పించేది ఏముండదు. నేను కూడా ఎవరికి సలహా ఇవ్వాలి, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉంటుంది. సూది దగ్గర నుంచి, విసుర్రాయి దగ్గర నుంచి, నాగళ్ళ దగ్గర నుంచి, కొడవళ్ళ దగ్గర నుంచి, రాకెట్ల దాకా, లేదా మహాభారతం, భాగవతం, రామాయణం, వేదాల్లోని శ్లోకాలు, ఇవన్నీ నా కార్టూన్లలో వాడుకున్నాను. ఇదే సెట్ ఇంకొక సెట్ కాదు కదా. వాళ్ళ జీవితానుభవాలు, వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళు తెలుసుకున్న విషయాలు వేరుగా ఉంటాయి. ఆ వేరుగానే వెళ్తారు కదా వాళ్ళు. కాబట్టి చెప్పేది ఏముండదు. ఒక మంచి ఆర్టిస్టు ఒక కార్టూనిస్ట్గా మారగలడా? ఆ పర్సెప్షన్ ఉంటే మారగలడు. ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమాస్, పీజీ చేస్తున్నారు కదా సార్, వాళ్ళందరూ కూడా కార్టూన్లు వేయగలుగుతారా? ప్రతి కార్టూనిస్టు తప్పనిసరిగా ఆర్టిస్ట్ అయి ఉండాలి. ఓకే సార్. కానీ ప్రతి ఆర్టిస్టు కార్టూనిస్ట్ కాజాలడు. ఎందుకంటే మీకు ముందే చెప్పినట్టుగా ఈ లక్షణాలు కూడా ఉండాలి. ఇది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఫస్ట్. తర్వాత ఏమో రాజకీయాల పట్ల అవగాహన ఉండాలి. చదువుకొని ఉంటే రాణించగలరు దాంట్లో. అందుకే తక్కువ మంది ఉన్నారు భారతదేశంలో కానీ, మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ కార్టూనిస్టులు అనేవాళ్ళు, పొలిటికల్ కార్టూనిస్టులు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ కార్టూనింగ్. ఆ పొలిటికల్ కార్టూనింగ్ చేస్తున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, వేళ్ల మీద లెక్క పెట్టగలరు. ఒకవేళ ఉన్నట్టయితే మహిళలైతే లేరు, జీరో. రాజకీయ కార్టూన్లు వేస్తున్న మహిళలు లేరు. ఎందుకు సార్? ఎందుకు మహిళా విభాగంలో లేరంటారు? ఒకటి ఉందండి, విచిత్రం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద అన్నం వండేది మహిళలు. అవును సార్. కానీ షెఫ్లు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ డబ్బులు వస్తే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు, మగవాళ్ళు. ఆర్టిస్టులు కూడా అంతే. పత్రికల్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మహిళా ఆర్టిస్టులు. ఇళ్లలో ముగ్గులేసేది, అలంకరించేది, ఇల్లుని శుభ్రంగా పెట్టేది, ఆర్ట్ వేసేది. ఇప్పుడు ఆర్ట్ క్లాస్ పెడితే ఎక్కువ మంది 99% అమ్మాయిలే వస్తారు, 1-2% అబ్బాయిలు వస్తారు అంతే. మరి అలాంటప్పుడు అంతా మహిళలే ఉండాలి కదా, ఎందుకు లేరు? అట్లాగే కార్టూన్ రంగంలో కూడా ఈ రాజకీయాలకు ఎందుకో ఏమో కొంత దూరంగా ఉన్నారు, పట్టించుకోవట్లేదు. రెండోది ఏమిటంటే ఒకళ్ళిద్దరు ఉండేవారు, మాయా కామత్ అని ఉండేవారు, పాపం ఆమె క్యాన్సర్తో చనిపోయారు. మంజుల పద్మనాభన్ అని ఒక కార్టూనిస్ట్ ఉండేవారు. ఆమె ఏం చేశారంటే నాటకాలకు, సినిమాలకు స్క్రిప్ట్స్ రాస్తున్నారు ఇప్పుడు. ఓకే. కాబట్టి కార్టూనింగ్ అదంతా వదిలేశారు. కొందరు కామిక్స్లోకి వెళ్ళిపోయారు. నిలబడడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మహిళలు వస్తే మంచిది, నేర్చుకోవాలి. మామూలుగా ఏదో మ్యాగజైన్ కార్టూన్స్ వేసే కన్నా ఈ పొలిటికల్ కార్టూన్లు వేస్తే బాగానే ఉంటుంది. అవకాశాలు ఉన్నాయి బాగా.
పత్రికలలోను టీవీలలోను అంతా పొలిటికల్ కార్టూన్లు అడుగుతున్నారు, కానీ పొలిటికల్ కార్టూనిస్టులు స్థిరంగా నిలబడగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సార్ ఈనాడు పేపర్ని తీసుకుంటే మనము సరే రామోజీరావు గారు ఫౌండర్ దాన్ని ఈ రామోజీరావు గారు స్వర్గీయ రామోజీరావు గారిని మనం పక్కన పెట్టేస్తే అంత సీనియర్ ఆ సంస్థలో అంత సీనియర్ మీరు శ్రీధర్ గారే అంటారనమాట. అంత అనుభవం అన్నేళ్ళు ఓపికతో ఎలా పనిచేశారు సార్ అసలు అక్కడ? బండికి గుర్రాన్ని గట్టి కొడుతుంటే నాకు ఓపికనా ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని ఉండదు కదా, వెళ్తూనే ఉంటుంది. అయితే మనల్ని తరుముతుందండి, ఒక విషయం తరుముతుంది సార్. మన ఆర్ట్ మనల్ని తరుముతుంది, తర్వాత మన జీవితం మనల్ని తరుముతుంది. తప్పకుండా ఇవాళ ఇది వెయ్యాలి, రేపు ఇంతకన్నా బాగా వేయడానికి ప్రయత్నించాలి, నేను మాత్రమే వేస్తాను, నేనే వేయగలను, నేనే వేయాలి, అది నా బాధ్యత, నా డ్యూటీ అనుకున్నాం అనుకోండి, అప్పుడు తప్పకుండా ఇవాళ కాకుండా ఇవాళ వెళ్తాం ఆఫీస్కు, రేపు వెళ్తాం, రేపు అదే పని చేస్తాం, ఇది అదే పని చేస్తాం. తర్వాత రెస్పాన్స్ వస్తుంది కదా పబ్లిక్ నుంచి, అది ఇంకా ఆనందంగా నెట్టుతుంది. కొరడా తీసుకొని కాకుండా ఆనందంగా నెట్టుతుంది. మనకు వచ్చే రెస్పాన్స్ బాగా ఉండేది. దాంతో ఏమవుతుందంటే ఏ రోజుకి ఆ రోజు చైతన్యం నిండుతుంది, ఒక శక్తి వస్తుంది కదా, ఫ్యూయల్ నడవడానికి ఫ్యూయల్ గడ్డి వేసినట్టుగా అట్లా వస్తుంది, పెట్రోల్ పోస్తుంది. అసలు మీకు ఆ ఫ్యూయల్ నింపింది ఎవరు? మిమ్మల్ని వెనక నుండి ప్రోత్సహించి అంటే ఆ చెర్నాకోల్తో కొట్టి మిమ్మల్ని ముందుకు నడిపింది ఎవరు? మనమే. ఎవరికైనా ఈనాడులో మీకు ఒక సీనియర్ ఎంప్లాయీగా మీకు అసలు రామోజీరావు గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది? అసలు ఆయనతో మీ జర్నీ ఎలా ఉంది సార్? పితృతుల్యులుగా భావించేవాడిని, తండ్రిగా భావించేవాడిని. ఆయన నానానే పిలిచేవారు నన్ను, ఇంకోట్లేదు. ఎప్పుడు ఆయన కోపం అదంతా నేను చూడలే. వేరే వాళ్ళ పైన కోపం చేయొచ్చు, ఫైర్ చేయొచ్చు ఎవరితోనైనా, నాతో అట్లా ఎప్పుడూ లేరు. మిగతా వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు, ఆర్టిస్టులతో సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు, మనస్కులు ఉంటారు, అందు గురించి జాగ్రత్తగా వాళ్ళతో ఉండాలి అని చెప్పేవారు. అది సంబంధం, అంతకన్నా వివరణ ఏముంటుంది, అవసరం కూడా ఉండదు. మీకు తెలిసిన రామోజీరావు గారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది సార్? చాలా పెద్దవారండి, గొప్పవారు. ఆయనలో మామూలు మనిషి ఉన్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, కఠోరమైన బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఒక చెయ్యి తిరిగిన పాత్రికేయుడు ఉన్నారు, ఒక ఆర్టిస్టు ఉన్నారు, రాజకీయాలతో బాగా తెలిసిన రాజకీయ పండితుడు అంటారు కదా, అట్లాంటి రాజకీయ పండితుడు కూడా. తర్వాత ద బెస్ట్ కార్టూనిస్ట్ ఎడిటర్ ఇన్ తెలుగు స్టేట్స్, ఓన్లీ వన్ పర్సన్, రామోజీరావు గారు అంతే. బెస్ట్ కార్టూనిస్ట్స్ ఎడిటర్. కార్టూనిస్టులకు ఎడిటర్ ఎవరన్నా ఉండాలంటే ఆయన ఒక్క రామోజీరావు గారే. ఆయనకు కార్టూన్ వేయడం వస్తుందా సార్? ఆయన కార్టూన్లు వేయడం రాదు, ఆయన ఆర్టిస్ట్గా కూడా పనిచేశారట. కానీ కార్టూన్లు సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది కదా, ఇది రేపు పేలబోతుంది అని తెలియాలి కదా, తర్వాత ఇది మనకు కొంప ముంచబోతుంది అనేది కూడా తెలియాలి కదా. ఆ వ్యత్యాసం తెలియకుండా తర్వాత మంచి కార్టూనిస్ట్ ఎడిటర్ ఉంటే కార్టూనిస్టులకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే తన ఆత్మను గ్రహించే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఏదో మెలిక పెడతాం కార్టూన్లో, ఆ మెలికను చూడగానే పట్టుకోవడం, అది అందరి వల్ల కాదు. ఆయన ఒక్కరే చెప్తున్నాను, అంతకు ముందు సంగతి నాకు తెలియదు, ఈనాడు కన్నా ముందున్న పత్రికల గురించి నాకు తెలియదు, ఆ తర్వాత పత్రికల గురించి కూడా గంటాకంఠంగా చెప్తున్నాను. ద బెస్ట్ కార్టూనిస్ట్స్ ఎడిటర్. కార్టూనిస్టులకు కావలసిన ఎడిటరు ఆయన ఒక్కరు మాత్రమే. ఇంగ్లీష్ సంగతి కూడా చెప్పట్లేదు నేను తెలుగులో, ఇప్పుడు ఎవ్వరూ లేరు, నిర్భయంగా చెప్తున్నాను. అంటే ఎవరిని తక్కువ చేయడం కూడా నా ఉద్దేశం కాదు, ఆయనతో నాకున్న సంబంధంతో ఆయన చూసిన కార్టూనిస్ట్గా ఆయన చెప్తున్నారు. మీరు ఒక కార్టూనిస్ట్ ఎడిటర్గా ఉన్న రామోజీరావు గారు ఈ కార్టూన్ రేపు పేలబోతుంది, ఈ కార్టూన్ రేపు మన కొంప ముంచిపోతుంది అని చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి సార్? చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఐ త్రో ఆల్ మై ఫెయిల్యూర్స్ ఇన్ ద డస్ట్బిన్ అని, మన ఫెయిల్యూర్స్ అన్నీ డస్ట్బిన్లో వేస్తాం. ఒకసారి డస్ట్బిన్లో వేసిన తర్వాత వాటిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం కదా, అసహ్యపడతాం కదా, కాబట్టి అవి గుర్తుండవు, అవన్నీ గుర్తుండవు. ఏది నేను తీసి పారేశాను, నాది తీసి పారేశాను, రోజు చాలా వేసేవాడిని, 5, 10, 15, 20 అట్లా వేసేవాడిని కార్టూన్స్. దాంట్లోంచి 1, 2 వస్తాయి. ప్రతిరోజు ఒక సంచలనాత్మకము అంటే ఒక పొలిటికల్ అంశానికి సంబంధించి మీరు కార్టూన్ వేస్తారు కదా సార్, అంటే మీరు అంటే ఖచ్చితంగా ఇది సంగతిలో కార్టూన్ రావాలి, కింద శ్రీధర్ అని పేరు కూడా రావాలి, ఒక లైన్ అదంతా కూడా, అంటే ఇది అనుకున్నది ఏకకాలంలోనే కార్టూన్ వేసేస్తారా, లేదంటే ఒక 10 అట్లా వేసి ఏదన్నా
చూస్తారా సార్? ప్రసవ వేదన లాంటిదండి. ఒకసారి వార్తను చూడగానే అరే ఇట్లా వేస్తే బాగుంటుందని వేసేసుకుంటాం. సిచ్యువేషను అదంతా తర్వాత డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఊరుని చిత్రించామనుకోండి, ఊరిలో ఏముంటాయి, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉండవు. అక్కడ ఎదురుగా ఉన్నట్టుగా 24 అంతస్తుల బిల్డింగ్స్ అవన్నీ ఉండవు. పశుపక్షాదులు అవన్నీ ఉంటాయి, మనతో సహజీవనం చేస్తాయి. మనల్ని ఊరికెళ్ళగానే మీ ఊరికెళ్ళగానే మీ వాళ్ళకన్నా ముందు ఆ ఊరు కుక్కలు మనల్ని ఆహ్వానిస్తాయి కదా. ఆ సెన్స్ ఉండాలి. ఏముంటుంది అనేసి అది తర్వాత డెవలప్ చేసుకుంటాం. సినిమాలో కథ రాస్తారు, కథ రాసిన తర్వాత వెనకాలది బ్యాక్ డ్రాప్ ఏమో తర్వాత క్రియేట్ చేసుకుంటారు కదా. అట్లా ముందు చూడగానే ఐడియా వస్తుంది. రెండోదేమో రాత్రి దాకా జుట్టు పీక్కున్నా కూడా ఐడియా రాకపోవచ్చు. చాప చుట్టేసుకొని వెళ్ళిపోవడమే, నా డ్రామా అయిపోయింది వాళ్ళకి, రేపు ఎట్లా ఉంటుందో తెలియదు అనుకొని వెళ్ళిపోవడమే. మీకు ఏదైనా గుర్తుందా సార్, అంటే ఒక క్రిటికల్ సన్నివేశంలో అతి ఎక్కువ సార్లు ఈ కార్టూన్ గీసి ఫైనల్ చేశాను అనేది ఏదన్నా ఒక సన్నివేశం ఏదైనా ఉందా సార్? చాలా ఉన్నాయండి. అవునా సార్? ఓకే, అది ఎక్కువ సార్లు అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద 4 కార్టూన్స్ వేసుకున్నాం. 4 బాగుండొచ్చు, కానీ దాంట్లో మళ్ళీ 0.5% మార్క్ దేనికి ఇస్తాం, 1/4% మార్క్ దేనికి ఇస్తాం. అన్నిటికీ 100 మార్కులే పడ్డాయి అనుకుందాం. 100 మార్కుల్లో 101 ఏమన్నా ఇవ్వగలమా, ఇట్లా ఉంటుంది కదా. అప్పుడు వేస్తే మిగతావన్నీ ఇవి కూడా మిగతా పనికిరాని కార్టూన్లు అయితే చెత్తబుట్ల పాలవుతాయి. ఒక్కోసారి జీవితంలో మళ్ళీ అవకాశం రాని కార్టూన్లు ఉంటాయి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎన్టీ రామారావు కాలం. ఎన్టీ రామారావు అంటే పెద్ద ఎన్టీ రామారావు. ఆయన కాలంలో నాదెళ్ల భాస్కర్ రావు గవర్నమెంట్ని లాగేసుకున్నారు ఆయన దగ్గర. అయితే ఆయన అమెరికా నుంచి వచ్చేసి తనకు మిగిలిన ఎమ్మెల్యేలను తీసుకొని, అదంతా పొలిటికల్ డ్రామా జరిగింది. అప్పుడు రామకృష్ణ హెగ్డే గారు ఉన్నారు. ఆయన సాయంతో బెంగళూరు వెళ్ళిపోయారు. నంది హిల్స్ ఏమో వెళ్ళారు. నంది హిల్స్ వెళ్తే నేనేం చేశాను, కార్టూన్ వేయాలి కదా దానికి. ఈ నాదెళ్ల భాస్కర్ రావునేమో బోయేవాడుగా వేటగాడుగా వేశాను. పంచతంత్ర కథలో ఏముంది, పావురాలన్నీ వాళ్తాయి వలలో. అయితే వలలో వాళ్ళు చిక్కుకుపోయి వలను తన్నుకొని వెళ్ళిపోతాయి అవన్నీ కలిసి ఐకమత్యంతో. అట్లా ఎన్టీఆర్ వీళ్ళన్నీ తన్నుకొని వెళ్ళి బెంగళూరు వెళ్ళిపోయినట్టు వేశా కార్టూన్. ఇక్కడ చెట్టు చాటును చూసి అయ్యో అనుకుంటున్నాడు నాదెళ్ల భాస్కర్ రావు. ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోయేసరికి ఒలతో సహా వెళ్ళిపోయాడు. అది వేసా. అయితే ఆ కార్టూను వేరే సిచ్యువేషన్ ఏదో మారి వేరే కార్టూన్ వేయాల్సి వచ్చింది. నేషనల్ కార్టూను లేకుంటే ఇక్కడదే ఇంకో కార్టూన్ వేయాల్సి వచ్చింది. అది రేపన్నా వేయచ్చు అనుకున్నాం. నేను, రామోజీరావు గారు కూడా, చైర్మన్ గారు కూడా అదే అనుకొని పక్కన పెట్టాను. రేపైనా వేయచ్చు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే రారు కదా. మళ్ళీ ఇవాళ దాకా నేను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళొచ్చిన దాకా అలాంటి కార్టూన్ అలాంటి ఐడియాతో వేసే వీలు కలగల, అవకాశం రాలా. ఆ కార్టూన్ రాలేదు సార్. మళ్ళీ పొలిటికల్ కార్టూన్స్ అనేవి ఎప్పటికి కూడా గుగ్గిళ్ళ బేరం లాంటివి. ఇవి వాళ్ళు అమ్ముకుంటే అమ్ముకోగలం, లేకుంటే రేపటికి పాసిపోతాయి. పాసిపోయిన గుగ్గిళ్ళు ఎవరు తింటారు? అట్లాంటి బేరం. అందు గురించి వాళ్ళకి స్టేల్ అయిపోతుంది, మురిగిపోతుంది, అది పనికి రాకుండా పోతుంది. సో ఇది ఎప్పటికీ రాదు అది జీవితంలో. అట్లా చచ్చిపోతాయి కార్టూన్స్. తర్వాత తీరా వేసాము అయిపోయింది అనుకోండి. ఒకసారి వాజ్పేయి గారి పైన వేశాను. వాజ్పేయి పైన వేస్తే ఏం చేశాడంటే, రేపు ఆయనకు బలపరీక్ష ఉంది. వేశాను. ఆ బలపరీక్ష పైన వేసా, కార్టూన్ గుర్తులేదు నాకు. బలపరీక్ష పైన వేస్తే రాత్రికి వెళ్ళి రిజైన్ చేసి వచ్చారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి. ఆ కార్టూన్ ఏమవుతుంది, మధ్యలో తీసి పారేశారు కదా. అట్లా అవుతుంది. అది నిలుస్తుందా, రేపు నేను మళ్ళీ నా కార్టూన్ నేను రేపు పొద్దున వచ్చి ఇంట్లో చూసుకుంటానా అనే నమ్మకం కూడా ఉండదు. చాలా దగ్గరగా ఉండేవారు రామోజీరావు గారు మీతో అని అంటుంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయీస్ 60 years వరకు రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది సార్ ఈనాడులో. అదొక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నట్టు ఈనాడులో ఉద్యోగం అంటే కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్తాను. మరి మీకు మాత్రము రిటైర్డ్ అయినా కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ పెట్టుకున్నారు అంటే రామోజీరావు గారు, అంటే శ్రీధర్ గారి మీద ఆయనకున్న ప్రత్యేకమైన అభిమానమా, లేకపోతే శ్రీధర్ గారి అవసరం పత్రికకు ఉంది అని భావించి ఇచ్చారంటారా? అది వారిని అడగాలి, నేనేం చెప్తాను. నాకు ఎక్స్టెన్షన్ అనుకోనుగా రిటైర్మెంట్ అనుకోవాలా. వర్క్ చేస్తున్నాను, నిన్నలా చేసినట్టుగానే ఇవాళ చేశాను. నన్ను వెళ్ళిపోమ్మని ఎవరు అనలేదు. ఉన్నాను, జీతం తీసుకుంటున్నాను, వర్క్ చేస్తున్నాను,
మామూలుగా నిన్న మాట్లాడినట్టు ఈరోజు మాట్లాడుతున్నాను. 60 ఏళ్ళు అయిపోయినాయి కదా, 58 ఏళ్ళు 58 ఏళ్ళు అయిపోయినాయి కదా, వెళ్ళిపోమ్మని ఎవరు అనలేదు. నాకు అన్నీ వచ్చేవని పేపర్లు వస్తున్నాయి, బెలుగొట్టగానే టీ తీసుకొస్తున్నాడు, నీళ్లు తీసుకొస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. ఆయన దగ్గరికి వెళ్తున్నాను రోజువారీ. ఎంత శాలరీ వచ్చేది సార్? సాలరీయా? దాంట్లో దాపరికమే ఉంది, 2.5 లక్షలు వచ్చేది. తర్వాత మిగతా ఇవన్నీ ఎంతతో స్టార్ట్ అయ్యారు సార్? ఎంతతో స్టార్ట్ అయ్యారు? 200తో 200తో స్టార్ట్ అయ్యారు. 2.5 లక్ష డ్రా చేశారు. సూపర్ సార్. ఇది లాస్ట్ సాలరీ. కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఆ లెక్కలేవో ఉంటాయి కదా. ఇక అన్నీ ఉండేవి, కార్లు గీర్లు అన్నీ. కారు మొత్తం ఎన్ని ఏళ్ళ సర్వీస్ చేశారు సార్? నేను 42 ఇయర్స్ సర్వీస్ చేశా. 40 ఇయర్స్ పొలిటికల్ కార్టూన్స్ చేశా. 2 ఇయర్స్ సార్? 2 ఇయర్స్ మీకు చెప్పాను ఇందాక, సితార్లో ఉన్నా. ఓకే ఓకే సార్, ఓకే సార్. సితార్లో ఉండి కూడా కార్టూన్లు వేస్తున్నాను. కానీ దాదాపు 42 సంవత్సరాలు రామోజీరావు గారితో సుదీర్ఘ ప్రయాణం ఇది. 40 సంవత్సరాలు. ఎప్పుడైనా ఆయనతో కలిసి భోజనం చేయడము, కలిసి వెళ్ళడం ఏమైనా జరిగిందా? పార్టీలలో ఉంటుంది. తర్వాత 1 ఇయర్ పాటు నేను మధ్యలో ఫిలిం స్టిక్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు 1 ఇయర్ పాటు పనిచేశాను. అన్ని రోజులు నాకు వారి క్యాంటీన్ నుంచే భోజనం వచ్చేది. అంటే ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశము, కలిసి ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అండి. వాళ్ళ ఇంట్లో సుమన్కు, నాకు హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు సుమను డైలీ వచ్చేవారు. అక్కడ 10ంటికి వచ్చి 5 దాకా కూర్చునేవారు. వాళ్ళంతా ఫ్యామిలీ అంతా వచ్చేది, రెగ్యులర్గా వచ్చేది, 1 కాదు 2 సార్లు కాదు నేను ఉన్నప్పుడు. అట్లాగే సుమను హాస్పిటల్ అది ఆరోగ్యం బాగాలేనప్పుడు రెగ్యులర్గా రోజు ఇంటికి వెళ్ళేవాడిని. కలిసి భోంచేస్తానా భోంచేయనా అనేది ఇంకా మీరు ఊహించుకోవాలి. మరి రామోజీరావుతో అంత అనుబంధం ఉంది, అనుకోకుండా బయటికి వచ్చేశారు. అంటే ఎంత అనుబంధం ఉన్నా మీరు బయటకు వచ్చాక రకరకాల కారణాలు బయట వినిపించాయి సార్. అంటే కొంతమంది వెన్ను నొప్పి తట్టుకోలేక ఆయన ఆరోగ్యం బాగోలేక వచ్చేసారు అని కొంతమంది, లేదు రకరకాల కారణాలు, మేనేజ్మెంట్ కొంత అలక ఉంది దాని మీద. 40 ఇయర్స్ సర్వీస్ అయిపోయిన తర్వాత కొంత సంబరాలు చేసుకున్నారు, పార్టీ చేసుకున్నారు, కుటుంబ సభ్యులంతా వచ్చి కొద్దిగా ఆర్భాటం చేశారు, అది కొద్దిగా యాజమాన్యానికి నచ్చలేదు, తద్వారా బయటికి పంపించారు అనేది ఇటు రకరకాల గ్యాసెట్స్ అయితే బయటకు వచ్చాయి సార్. నాకు వీపు నొప్పి ఉన్నట్టో లేదా చేతగానట్టో కనిపిస్తున్నానా? లేదు సార్, హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నారు సార్. కదా సార్. ఇంకా 2 ఏళ్ల ముందు ఇంకా ఎట్లా ఉండి ఉంటాను, ఇంకా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒకటి కొట్టేశాను. అవును సార్. తర్వాత సొంతగా 1000 కార్లు ఉండి నాకు దాంట్లో 25 ఏళ్ల నుంచి 25 ఏళ్ళు 26 ఏళ్ళు అవుతుంది. నాకు ఒక కారు డ్రైవరు ఇచ్చి ఆ వ్యక్తికి నాకు ఒక కారు ఉంటేనో ఎవరో ఇస్తేనో అసూయపడే మనస్తత్వం ఆయన ఇస్తారా? ఆయన ఇస్తారు సార్. అసూయ ఎందుకు పడతారు? నాకు ఒక ఇంట్లో వాళ్ళు పార్టీ చేసింది నిజమే, ఇంట్లో వాళ్ళు అన్నయ్య కారు కొనిచ్చింది సత్యమే. జేపీ లాంటి పెద్దవారందరితో, బ్రహ్మానందం గారు ఉన్నారో లేరో దాంట్లో తెలియదు, ఇలాంటి వాళ్ళందరితో నా మీద అభిప్రాయాలు సేకరించి మా వాళ్ళు నాకు తెలియకుండా ఒక క్యాసెట్ చేసి మా అన్నయ్య ఆ రోజు ప్రజెంట్ చేసింది కూడా వాస్తవమే. దీనికి ఆయన జెలస్ అవుతారా? ఒక నా ఎంప్లాయీకి ఇంత క్రెడిట్ వచ్చింది అని గర్వపడచ్చు సార్. గర్వపడతారు కదా. నాకేదొచ్చినా ఇప్పుడు జపాన్ వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఏర్పాట్లు చేశారు ఆయన, చెన్నైలో ఏర్పాట్లు చేశారు. ఆయన సొంత బెడ్రూమ్లో ఉన్నాను ఢిల్లీ గెస్ట్ హౌస్లో. హాస్పిటల్లోకి వస్తే అన్నీ ఆయనే భరించారు. నాకేదొచ్చినా గొప్పగా చెప్పుకునేవారు. మరి ఎందుకు బయటకు వచ్చారు సార్ మీరు? సార్ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చాను అనుకోండి, 10 ఏళ్ల తర్వాత మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు, అదే అడుగుతారు కదా. ఇంకా 10 ఏళ్ల ముందు వచ్చాననుకోండి, ఒకటే సమాధానం అండి. 40 ఏళ్ళు చేశాను, 40 ఏళ్ళు ఎక్కువే అనిపించింది నాకు. తర్వాత డైయింగ్ అంటారండి, అంటే మనం వేస్తున్నప్పుడే బయటకు వచ్చేస్తే, వేస్తున్నప్పుడే నిష్క్రమిస్తే వేస్తున్నాడనే గౌరవం ఉంటుంది. వీడు వేయట్లేదు, చెత్త వేస్తున్నాడు, పనికి రాకుండా పోతుంది, ఇది వరకు లేదు అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఒక మంచి గుర్తింపు ఉన్నప్పుడే బయటికి రావడం గౌరవము, ఆ గుర్తింపు తగ్గిపోయినప్పుడు బయటికి రావడము అగౌరవం అని భావించి బయటకు వచ్చారు. అవును, అంతే కదా సార్? అవును, ఇది కరెక్ట్ సార్. ఇది ఎందుకంటే ఎవరైనా కూడా ఆ ఫీల్డ్లో తనకు బాగా గుర్తింపు ఉన్నప్పుడే అలా పెట్టుకోవడము చాలా మంచిది సార్. నా అభిప్రాయం కూడా అదే సార్. ఎప్పుడు కూడా అదే. లేదా బయటకు వచ్చినాక ఇంకేమన్నా చేసుకోవడానికి, ఇప్పుడైతే నేను మీకు చెప్పాను ఇందాక, వీడియోస్ చేస్తున్నాను, పొలిటికల్ వీడియోస్ చేస్తున్నాను, ఆర్ట్ పైన చేస్తున్నాను, ఏవో బుక్స్ రాసుకుంటున్నాను, ట్రైనింగ్ కూడా స్కూలు ఇది అదే 15 ఏళ్ళ పైబడ్డ వాళ్లకు ఆర్ట్ నేర్పిస్తున్నాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కార్టూన్స్ నేర్పిస్తాను, వర్క్షాప్స్ పెట్టున్నాను, యూఎస్ వెళ్ళి వచ్చాను, ఖాళీగా ఏం లేను. అట్లా వెళ్ళగలిగినప్పుడు మొత్తంగా చేత కాకుండా వస్తే బయట ప్రపంచాన్ని నేను చూస్తాం,
టైం కూడా ఉండదు కదండి. మనం ఈనాడుకు ఒక్కదానికే కాదు, పబ్లిక్ కూడా కమిటెడ్ కదా, రోజు కార్టూన్ ఇవ్వాలి కదా, ఎదురు చూస్తారు కదా. ఈనాడు కోసమే కాదు కదా, ఈనాడు కోసమే కాదు, నా సాలరీ కోసమే ఫిట్ కాదు. ఎందుకు అనేది నాకు అర్థమైంది సార్. సరే, ఈ రామోజీరావు గారితో మీకు చాలా అనుబంధం ఉంది, 42 సంవత్సరాల అనుబంధం అది. ఒక్కసారి రామోజీరావు గారు ఇక లేరు, ఆయన మనం విడిచి వెళ్ళిపోయారు అని ఎంత సమయానికి తెలిసింది సార్ మీకు ఆ రోజు? నమ్మలేదండి. రాత్రి మొత్తం మెలుకుతూ ఉన్నాను. ఎవరో మెసేజ్ పెట్టారు నాకు, డైరెక్ట్ మెసేజ్ రాలేదు, ఎందుకంటే అక్కడ లేను కదా. ఎవరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట అని చెప్పారు, బాగా సీరియస్ ఉందట అని చెప్పి. నేను నాకున్న కనెక్షన్స్తోనే అడుగుతాను కదా, అడుగుతా ఉన్న సీరియస్గానే ఉందని తెలిసింది. అయితే నాకు ఒకటే ఒక నమ్మకం ఏముందంటే, గివింగ్ అప్, వదిలిపెట్టేయడం అందరూ వదిలిపెట్టేస్తాం, మనం లాగలేనప్పుడు వదిలిపెట్టేస్తాం, లేకుంటే ముందుకు పడతాం. అయితే రామోజీరావు గారికి వదిలిపెట్టేయడం అనేది ఉండదు. అంటే పత్రికా రంగం తీసుకోండి, బిజినెస్ తీసుకోండి, ఇతర ఫీల్డ్స్ ఏమన్నా తీసుకోండి, ఆయన ఎప్పుడు పట్టుబట్టి ఉన్న ఆయన మృత్యుతో కూడా పోరాడుతుంటారు, ఈయనే నెగ్గుతారు అనే ఒక విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం, ఆఘాతం కలగనటువంటి విశ్వాసం ఉంది నాకు. దాంతో ఏమైంది, హాయిగా ఉన్నాను. పొద్దునే తెల్లగారగానే స్టన్ అయ్యాను. ఆయనే కనిపిస్తారు కదా ఎవరైనా పోయారంటే వాళ్ళే కనిపిస్తారు, ఇంకేం కనిపించదు. అంతా శూన్యం అంటారు కానీ ఆ శూన్యంలో ఆయన ఉంటారు, శూన్యం కాని చోట ఆయన ఉంటారు. అట్లా కనిపించారు. అదంతా సెటిల్ అయినాక రూమ్లోంచి బయటకు వచ్చి వెళ్ళిపోయా. చూశారు సార్? అక్కడే ఉన్న చాలాసేపు. ఆ యొక్క సందర్భం ఎలా అనిపించింది మీకు? అట్లా చూద్దాం బాధగా ఉంటుందండి. ఎందుకంటే బాగా చైతన్యవంతమైన మనిషి, ఎవరైనా కూడా చైతన్యం ఉన్నవాళ్ళు, తిరుగుతున్నవాళ్ళు, నడుస్తున్నవాళ్ళు, మనతో మాట్లాడిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, జోకులు కానీ అన్నీ కష్టసుఖాలు పంచుకున్న వాళ్ళు, అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది? అదే పరిస్థితి నాది. దీన్ని ఇంకో రకంగా ఎట్లా వివరించగలం? ఎవరో వేరే వాళ్ళు అంటే ఏ నాయకులు ఎవరో పోతే కార్టూన్ చిత్రించగలం, మన సొంత వాళ్ళు పోతే కుటుంబంలాగా, అక్కడ ఉన్నంతసేపు అయితే కుటుంబంలాగే ఉన్నాను. ఆ తర్వాత వీళ్ళు ఎట్లా అనుకున్నారు, వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే అందరి దగ్గరికి వెళ్ళి అసత్యం ఇది అని చెప్పలేం కదా, చెప్పినా నమ్మరు కదా. ఇది కాదు, ఆయనతో నన్ను గొడవపడలేదు సారు, నన్ను క్షమించండి, అది తీసుకోండి మీ వీడియో వెనుకకు అంటే ఎవరు తీసుకోరు, నమ్మరు కూడా. లేకుంటే నాకు కారు ఇచ్చినందుకో, లేకుంటే నాకు ఇంకేదన్నా దొరికినందుకో ఈర్ష్యపడ్డారు లేదా కోపగించుకున్నారు అన్నా, కోపగించుకోలేదు అంటే కూడా నమ్మేవాళ్ళు ఉండరు. ఎట్లా యద్భావే తద్భవతి అని ఎట్లా అనుకుంటే అట్లా అనుకోనివ్వండి. తండ్రి సమానులైన మీ గురువు రామోజీరావు ఇక లేరు అన్న ఒక చేదు నిజం మీకు డైజెస్ట్ అవుతుందా? జీర్ణించుకోవడం కష్టమే, కానీ సత్యంగా ఉంటుంది. మీరు అంత గొప్ప వ్యక్తి అని ఆయనను కీర్తిస్తున్నారు సార్. కొన్ని రాజకీయ పక్షాలు ఆయనను బాగా ఇబ్బంది పెట్టాయి, మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరు అవి ఇవి అంటూ కేసులు గట్రా వేసి ఇబ్బందులు పెడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన బాధపడ్డం నాకు బాధాకరంగా ఉంటుందని, కానీ అలాంటి పాలిటిక్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఏమవుతుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్గానే ఉంటాను కాబట్టి లౌకిక విషయాలు ఏం జరుగుతున్నాయి అవి కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి ఎన్నిసార్లు చదివినా అర్థం కాకపోవడం, తెలియకపోవడం, అసలు ఏం తప్పు ఎవరు తప్పు అనేది తెలియక పట్టించుకోకుండా ఊరుకుంటే బెటర్ కదా. నాకు ఆయనకు ఇబ్బంది కలగడం నాకు ఇబ్బంది అవుతుంది. ఆయన్ను కష్టపెడితే ఆ కష్టంలో ఇంతన్నా నాకు అయ్యో చివుక్కుమంటాను. మనం అక్కడ లేము, ఆదుకోలేము, అంత పెద్దవాళ్ళం కూడా కాదు కనుక ఎప్పటికి కూడా బాధపడతాం కదా. ఒక కార్టూనిస్టుకు ఉన్న బలం గురించి మనం ఇంతసేపు మాట్లాడాం సార్. అమెరికాలో ఒక సంఘటన రుజువు చేసిందని నాకు తెలిసి, ఆయన ఒక ల్యాండ్ గ్రాబరు ఆయనను పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వెళ్ళిపోతే అతను ఫోటో కూడా దొరకలేదు, కానీ ఆ కార్టూన్ను చూసి ఆయనని ఒక స్టేట్లో దొరికితే అరెస్ట్ చేశారనేది ఎక్కడో విన్నాను సార్ నేను. అంటే కార్టూనిస్ట్కు ఉన్నంత ఆ బలము, అంటే ఒక కార్టూన్ను గీయడం వల్ల అతనిది, ఒక కార్టూనిస్ట్ అక్కడ ఆ దేశంలో ఆ బొమ్మను చూసి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు అనేది విన్నాను సార్. థామస్ నాస్ట్ అనే కార్టూనిస్ట్ ఉండేవాడు, యంగ్ కార్టూనిస్ట్, పెద్దవాడు కూడా కాదు. అయితే అక్కడ న్యూయార్క్ సిటీ కడుతున్నారు అప్పట్లో. కడుతున్నప్పుడు డేట్స్ ఇయర్స్ గుర్తులేవు. కడుతున్నప్పుడు అక్కడ మేయర్ పేరు బాస్ట్వీడ్ అనేవాళ్ళు, ఇంకా వేరే ఇంత పొడుగు పేరు ఉంది కానీ బాస్ట్వీడ్ అనేవాళ్ళు. ఆ బాస్ట్వీడ్ ఏం చేశాడంటే కరప్ట్, ఫండ్స్ పైనుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ తినేశాడు, అక్కడి భూములన్నీ కబ్జా చేశారు. ఆయన మనుషులు 4 ఉండేవాళ్ళు. ఈ 4 కలిసి కబ్జాలు అదంతా చేసేవారు. రోజు ఈ థామస్ నాస్ట్ ఆయన పైన కార్టూన్లు వేసేవారు. కార్టూన్లు వేస్తే ఒకసారి బేరానికి పెట్టారు, ఇది నీకు
$1,00,000 ఇస్తాను, $10,000 ఇస్తాను, అట్లా పెంచుతూ పోయి $1,00,00,000 దాకా, అంటే $1 మిలియన్ దాకా చేరుకున్నారు. నిన్ను ఇంగ్లాండ్ వెళ్ళి చదివిస్తాము, ఇదంతా దానికంతా పెంచి ఒకసారిగా అది బయట పెట్టేశాడు. ఫలానా ఆవిడొచ్చి నాతో బేరం పెట్టాడని చెప్పి. అయితే ఆయన కరప్షన్ విషయంలో గొంతు మీదకి వస్తుంది కదా, ఏ పదవిలో ఉన్నా, వచ్చినప్పుడు ఏం చేశాడంటే పారిపోయాడు. పారిపోయినప్పుడు స్పెయిన్లో అనుకుంటా, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఈయన బాస్ ట్వీడ్ పైన ఏదో పిల్లలను ఇట్లా లిఫ్ట్ చేస్తున్నట్టుగా ఒక కార్టూన్ వేశాడు. అది ఒక కవర్ పేజ్ వచ్చింది. ఆయన ఫొటోస్ లేకుండా చేసి జాగ్రత్త పడి వెళ్ళిపోయాడు బాస్ ట్వీడ్. వెళ్ళిపోతే పారిపోతే స్పెయిన్లో ఏం చేశారంటే ఆయన దిగగానే ఆయన చూసి అమెరికాలో పిల్లల్ని దొంగిరించి వచ్చినట్టున్నాడు, అందు గురించి కవర్ పేజ్ చేశారు, పిల్లల దొంగ అనుకొని పట్టుకున్నారు. కార్టూన్ చూసి పట్టుకుంటే పారిపోయి వచ్చాడని తర్వాత తెలిసింది. మళ్ళీ అమెరికాకు అప్పగించారు, జైలుకి వెళ్ళాడు. అదంతా వేరు కథ. అది ఒక బలమైన సాధనం అండి. ఇందాక AK-47తో ఉదహరించింది. అందుకే విజువల్ మీడియం బలమైన ఆయుధం కాబట్టే నొచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి, నొప్పించడానికి అవకాశం ఉంటుంది, తర్వాత ఏమో తొందరగా రియాక్ట్ అవుతారు. అలా మీరు కార్టూన్ వేసినప్పుడు ఎవరైనా నొచ్చుకొని ఎంతోమంది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి మీరు వేసిన. చెప్పాలంటే ఇక నాకు తెలిసి ఒకటి, ఎన్టీ రామారావు గారు ఒక కొండ ఉంది, ఆ కొండ పక్కన కూర్చొని పుత్ర కామేశ్వరి యాగం చేస్తుంటే టీడీపీ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీని అంటే అధికారంలోకి తీసుకురావడానికి ఒక సైన్యంలా పోతుంటారు. ఎన్టీ రామారావు గారు పుత్ర కామేశ్వరి యాగం కొడుకు కావాలంటే లక్ష్మీపార్వతి గారితో కొడుకు కావాలన్న విధంగా అదొక కార్టూన్ అప్పుడు వేశారు. అది కొంత ఏమో నాకు నిజానికి సత్యం చెప్తున్నా అది గుర్తులేదు కానీ గొడవలు చాలా అయినాయి. కేసులు, గొడవలు, ధర్నాలు చేయడం, వాటి ముందు చాలా జరిగాయి. మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తాం కాదు, చంపేస్తామన్నారు. మీకు సన్మానం చేస్తామన్నాం అనుకోండి, నాకు ఎందుకు ఆయన సన్మానం చేస్తాడు అనేది అర్థం అవుతుంది. సన్మానం అంటే ఏందో అర్థం అవుతుంది. మీకు తగిన గౌరవం దక్కాల్సిందే అంటాం అనుకోండి, ఆ వ్యంగ్యం ఉంటుంది చూడండి. ఎవరన్నా మీరు గౌరవించాలో లేకుంటే సన్మానం చేయాలని వెళ్తారు, అట్లా అంటారా? మీకు సన్మానం జరగాల్సిందే అంటారా? దాంట్లో మాటలో తేడా ఉంటుంది. తెలుగులో ఇంకెక్కువ ఉంటుంది. పెడార్థం ఉంటుంది. పెడార్థం మనం తీయడం కాదు, మనం తీసేదాన్ని పెడార్థం అంటాం. అటు పెదార్థంతోనే మాట్లాడారనుకోండి, సారా ఉద్యమం అప్పుడు కానీ ఇతర పొలిటికల్ ఇది ఉన్నప్పుడు కూడా. ఒకసారి అయితే రామోజీరావు గారు ఏమని చేశారంటే, పొద్దున ఏం చేస్తావు అని అడిగారు నన్ను. అంటే వాకింగ్కి వెళ్తావు. ఎక్కడ వెళ్తావు? స్టేడియంకి వెళ్తావు. జాగ్రత్త, జనంలో తిరుగుతుండు, ఒక్కడిగా ఉండకు అని చెప్పారు. నడిచేటప్పుడు జనంలో ఉండు, ఒక్కడిగా వెళ్ళకు అని. ఏదో ఆయనకు హింట్ వచ్చినట్టే కదా. ఆ రోజు నుంచి ఏం చేశారంటే కొంతకాలం దాకా కారు మార్చేవాళ్ళు. అది కూడా నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే తెలిసింది. కారు వచ్చిన డ్రైవర్ వచ్చేవాడు కాదు. నాకు ఎవరైతే డ్రైవర్ని పెట్టారో డ్రైవర్ వచ్చేవాడు కాదు. రోజు మారుతుండేవాళ్ళు. వచ్చేటప్పుడు ఒకళ్ళు, వెళ్ళేటప్పుడు ఒకళ్ళు, అట్లా కారు మార్చారు. అంటే ఏదో థ్రెట్ ఉంది అని నాకు తెలియదు. అది ఏందో తెలియదు. నేను కూడా తర్వాత యాజమాన్యం ఆలోచించింది మీ గురించి. రామోజీరావు గారు ఆలోచించారు. ఎప్పుడూ ఆలోచిస్తారు. మీరు ఒకసారి నాకు తెలుసు సార్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారిని ఇట్లా రౌడీల్లాగా నిన్ను ఖతం చేస్తాను, నిన్ను మర్డర్ చేస్తాను అన్నట్టుగా కూడా అవి చాలా వేశానండి. అప్పుడు రాయలసీమ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అభిమానుల నుంచి ఎన్టీ రామారావు లేదండి, ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నాకు ఫ్లైట్లో కలిశారు. ఫ్లైట్లో కలిసినప్పుడు ఆయన సిగ్నేచర్ కూడా తీసుకున్నాను, క్యారికేచర్ వేసి. హాయిగా ఆయన మాట్లాడరు అంటారు, కానీ ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా మాట్లాడుతూనే ఉన్నారు. కోట్ల సీఎం అప్పుడు సీఎం. ఓకే. బెదిరింపులు కూడా వచ్చాయన్నమాట మీకైతే? అన్నీ ఉంటాయండి. మీరు బయట ఉంటే, బయట ఇంట్లో ఉన్నారనుకోండి, దొంగొచ్చి కొడతాడు, ఏం చేస్తాం? తర్వాత బయట ఉన్న వాళ్లకు తప్పనిసరిగా. ఎక్కడైనా మీరు ప్రయాణం చేసేటప్పుడు ఈయన అంటే మీరెవరో తెలియదు వాళ్ళకు, ఈయన భలే వేస్తాడు, ఈనాడు పేపర్ చదువుతూ ఏం వేసాడబ్బా ఈ కార్టూన్, ఈ బొమ్మ భలే వేశాడు అసలుకి అంటున్న సందర్భాలను ఎప్పుడైనా చూశారు సార్? చాలానే ఉన్నాయి. ఒకసారి అప్పుడు బాగా చిన్నవాడిని, ఇంకా ఈనాడులోకి కూడా పెద్దగా రాలే, అప్పుడప్పుడే కార్టూన్స్ వేస్తున్నాను. విపులలో కార్టూన్లు వేస్తున్నా. అయితే నెల నాకు విపుల, చతుర, సితార వారం ఉండేది. అన్నదాత, ఈ 3 పత్రికలు ఇచ్చేవాళ్ళు నాకు.
పట్టుకొచ్చుకునేవాడిని. అసలు అప్పుడు బస్సులో కమ్యూట్ చేసేవాడిని. సార్ వేలాడుతున్నప్పుడు బస్సులో హ్యాంగింగ్ ఇది ఉంటుంది కదా, హ్యాంగ్ చేస్తూ వెళ్తారు కదా, అట్లా హ్యాంగ్ చేస్తూ వెళ్తున్నా. హ్యాంగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మన చేతులు ఉన్న బ్యాగేజ్ బుక్స్ ఎవరికన్నా ఇస్తాము, గుడ్ సామరిటన్స్ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుంటే ఆ విపుల చేతులు అవన్నీ వాళ్ళకి ఇస్తే ఆ విపుల ఇట్లా తిరిగేస్తున్నాడు ఆయన. ఈ శ్రీధర్ నాడు ఎవడో చాలా బాగేస్తాడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎలా అనిపించింది సార్? వేలాడుతున్నా నేను బస్సుకు, అట్లా ఉంది. అట్లా మీరు వేలాడుతున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పటి నేను మీటింగ్లకు వెళ్ళడం కానీ టీవీలకు వాటికో ఏ ముఖం కనిపించే పనులు పెద్దగా చేయలేదండి. నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి కేవలం నిద్రపోవడానికి వచ్చేవాడిని అంతే. తిని నిద్రపోవడానికి ఇంటికి వచ్చేవాడిని. మొత్తం ఆఫీస్లో డే లాంగ్ ఆఫీస్లో వర్క్ చేసుకునేవాడిని. కాబట్టి నా గురించి ఈనాళ్ళు కూడా చాలామందికి తెలియదు, నాకు ఎవరు తెలియదు. ఎన్టీ రామారావు గారికి బాగా దగ్గరగా ఉండేవాళ్ళ సార్ మీరు? ఎన్టీ రామారావు ఒకేసారి కలిశారండి, ఒక పెళ్లిలో కలిశారు. చాలా మర్యాదగా మాట్లాడారు ఆయన. మరి అలాంటి ఎన్టీ రామారావు గారి గురించి కూడా మీరు కార్టూన్ వేయాల్సి వచ్చిన సందర్భంలో ఎలా అనిపించింది సార్? ఒకసారి ఒక కార్టూన్లో 2 బొమ్మలు సార్, ఒక సైడ్ ఏమో ఎన్టీ రామారావు గారికి అందరూ అంటే వినతులు తీసుకువేస్తున్నారు, ఇంకొక సైడ్ ఏమో లక్ష్మీపార్వతి గారికి అందరూ నగలు పట్టు చీరలు తీసుకెళ్తున్నట్లుగా ఒక కార్టూన్ వేశారు సార్. అలా వేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు? ఏముండదండి, ఒక యుద్ధం చేస్తున్నారు, మీరు యుద్ధ రంగంలో ఉన్నారు, బార్డర్లో యుద్ధం చేస్తున్నారు. అవతలి వాడు మీ శత్రువా? శత్రువే, కానీ పర్సనల్ శత్రువా? పర్సనల్ కాదు కదా. ఏ రకంగా వాడిని నీ దేశం కోసం నేను నా దేశం కోసం పోరాటం అదే అంతే కదా. పర్సనల్ శత్రుత్వం మిత్రుత్వం లేవు. ఒక స్థితప్రజ్ఞత వస్తుంది. ఏమిటంటే ఎదురుగా ఉన్నవాడిని చంపేయాలి, లేకుంటే వాడు మనల్ని చంపేస్తాడు కదా. నేను కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడాలి. ఒకవేళ నేను చనిపోయినా నా దేశం, నా మీద రాళ్ళు పడ్డా కూడా నా దేశం మాత్రం సురక్షితంగా ఉండాలి అనుకుంటాం కదా. కార్టూన్ వేసేటప్పుడు కూడా అంతేనండి. మన చేతిలో ఆయుధం ఉంది, యుద్ధానికి వెళ్ళాము, అక్కడ ఎవరుంటే ఎట్లా కనిపిస్తే అట్లా చిత్రిస్తాము. అట్లా వేసావు ఇట్లా వేస్తామంటే వాళ్ళు అట్లా ఉన్నారు. అట్లా రామారావు గారు ఒక సంఘటన చెప్తా. రాయలసీమ నీళ్ల కోసం అప్పుడు రామారావు గారి ప్రభుత్వం ఉండేది, కాంగ్రెస్ కూడా బలంగా ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నారు, మైసూరారెడ్డి గారు, ఇట్లా చాలామంది రాయలసీమ నాయకులు ఉన్నారు, అంతా కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు ఏం చేశారు, ఈయన రాకముందే సెక్రటేరియట్ ముందు ధర్నా చేశారు. ప్రతిపక్షంగా వాళ్ళకి హక్కు ఉంటుంది, ధర్నా చేసే హక్కు ఉంటుంది. ధర్నా చేశారు, చాలామంది వచ్చేసారు. ఎన్టీఆర్ వచ్చారు సీఎంగా, కాన్వాయ్ వచ్చింది, లోపలికి వెళ్ళడానికి లేదు. వీళ్ళు ధర్నా చేస్తున్నారు, కొట్టో ఇదేంటి లాఠీచార్జ్ చేయించో వెళ్దామంటే ఎక్కువ మంది ఉన్నారు, ఏమవుతుందో తెలియదు. ఏం చేశాడు, రోడ్డు దాటాడు, అవతల కూర్చున్నాడు రోడ్డు మీద. అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు ఉండే, కోడెల శివప్రసాద్ గారు ఉండేవారు. ఆయన తొడ మీద తలకాయ పెట్టి పడుకున్నారు. వాళ్ళు లేస్తే నేను లేస్తాను అంటాడు ఈయన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అలా చేస్తున్నప్పుడు మీకు ఐడియాస్ దొరుకుతాయా లేదా? తప్పకుండా దొరుకుతాయి. ఇక్కడ మొత్తం మందిని, మినిస్టర్లను మొత్తం తీసేసి, క్యాబినెట్ మొత్తం తీసేశారు. ఆయన ఒకసారి వచ్చి ఆయన ఉన్నారా, పోనీ ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు, ప్రతిపక్షాల మీటింగ్ ఉందని చెప్పి. ఇక్కడ ఏమున్నట్టు, గవర్నమెంట్ ఉన్నట్టా లేనట్టే కదా సార్ కదా. క్యాబినెట్ మరి ఎవరన్నా ఆ ధైర్యం చేస్తారా? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీరు చూస్తే బాహుబలి కట్అవుట్ కాదు, ఏమీ కాదు, చాలా షార్ట్గా ఉన్నారు, చాలా సింపుల్గా ఉన్నారు మీరు. ఆ ధైర్యం ఎక్కడ సార్? ఒక బొమ్మ గీసేటప్పుడు, ఒక కార్టూన్ వేస్తారు, ఆ ధైర్యం ఎలా వచ్చేది అసలుకి? వెనక రామోజీరావు గారు ఉన్నారన్న ధైర్యమా, లేకపోతే ఇంకేమన్నా? అది కూడా ఆలోచించలేదు. అంటే ఒక ఇద్దరు వచ్చి మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా ఇద్దరు ఒకళ్ళు చాలు సగం. మీ పర్సనాలిటీ కాదు కదండి. పర్సనాలిటీ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు. తక్కువ ఎక్కువ అని ఉన్నట్టుంటాం అంతే. అయితే అది ఈనాడండి. గొడవలు తక్కువ వస్తాయి, తక్కువ వచ్చినా కూడా వాళ్ళే తీసుకుంటారు, కానీ మన దాకా రానివ్వరు. ఇంటి మీద ఎప్పుడైనా ఎవరైనా ఒక కార్టూన్తో ఇబ్బంది పడి వాళ్ళ మనోభావాలు దెబ్బతి ఇంటి మీద దాడి చేసిన సందర్భాలు, మిమ్మల్ని అటకాయించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? నన్ను అటకాయించింది పెద్దగా లేదు. ఇంటి మీద దాడి నేను ఎందుకంటే బస్సులో కమ్యూట్ చేసేవాడిని, ఏ బస్సులో వస్తానో ఎక్కడ వస్తానో ఎవరికి తెలియదు. అక్కడ కూడా ఎక్కువ మంది మొహం చూసిన వాళ్ళు లేరు. కార్ పెట్టారు మీ కంపెనీ? కార్ తర్వాత వచ్చింది. కార్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి దాడులు అయితే ఇంటి మీద దాడి జరగలే ఎప్పుడు, ఇంటి మీద కానీ ఎప్పుడు కానీ జరగలే. ఫోన్ కాల్స్, ఉర్దూలో బందర్ బక్కి అంటారండి, కోతి బెదిరింపు, అదేం చేయజాలదు, బెదిరిస్తుంది అని, అంతే. అలాంటి బెదిరింపులు ఎప్పుడైనా ఒక పొలిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ లైన్
ఇలా గీస్తే బాగుంటుందని రామోజీరావు గారు చెప్పేవారా మీకు, మీ అంతకు మీరే గీసేవారా సార్? ఆయన ఎప్పుడు చెప్పలే చెప్పినే నేను ఆమోదించలే, ఎవ్వరు చెప్పేది కూడా రేపు మన తలపైన కాలు పెడతారండి. నేనే చెప్తాను శ్రీధర్ కార్టూన్ల ఐడియా అని చెప్పుకుంటారు బయట. తర్వాత మనకు కూడా ఎట్లా ఉంటుందంటే ఒకవేళ ఐడియా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ రేపు భిక్షాపాత్ర పెట్టి ఇంకో ఐడియా దానం చేయని వెళ్ళాల్సి వస్తుంది. చాప చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ కదా. ఫైనల్గా సార్ ఒకటే, ఒక కార్టూనిస్ట్గా మీరేం చెప్పబోతారు సార్ ఇప్పుడు వచ్చే యువతకు వాళ్ళకు? దీనికి మీకు పూర్తి నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. చెప్పండి సార్. ఏమి చెప్పను, ఎవరిది వాళ్ళు వెతుక్కుంటారు. కాబట్టి ఎవరిది వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళకు ముందు ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక బర్నింగ్ ఉండాలి, మంట ఉండాలి, తనని తాను నెట్టుకోవాలి. శంకర్ కార్టూన్ ఒకటి ఉంది, నెహ్రూ నెట్టుకుంటుంటాడు. అట్లా నెట్టుకోవాలి మనల్ని మనం, అక్కడికి వెళ్తాం. తర్వాత ఏమో దీంట్లో గ్యారంటీ ఇవ్వగలమా, ఏది నీకు బతుకు దొరుకుతుంది అనే గ్యారంటీ ఇవ్వగలమా, 4 లక్షల సాలరీ వస్తుందనే గ్యారంటీ ఇవ్వగలమా? ఇప్పుడు మీ వయసు ఎంత తెలుసుకోవచ్చు సార్? దాంట్లో ఏముంది, నాకు 65 వస్తున్నాయి. శ్రీధర్ గారు ముందు వెనక ఏ ఇంటి పేరు కావచ్చు, ఊరి పేరు కావచ్చు, ఏది కూడా అది ఇంతవరకు ఎవరికి తెలియదు సార్. ఎందుకు అసలు అవి బయట పెట్టడానికి కూడా శ్రీధర్ గారు ఇష్టపడరు? కారణం ఏంటి సార్? ఏం లేదండి, కొన్నిసార్లు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఎందుకు అనేది ఒకటి. దాంతో ఏమొస్తుంది, ఏం తెలుసుకుంటాం? శ్రీధర్ గారు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు, వాళ్ళ పలానా గ్రామానికి చెందినవారు, వీళ్ళు పలానా సామాజిక వర్గానికి చెందినవారు, ఆయన తోక ఇది అని సామాజిక వర్గాలు ఇదంతా నాన్ సెన్స్ అండి, నేను నమ్మను. అందుకే అనుకుంటుంటారు కదా సార్, కానీ అది ఇంతవరకు ఎవ్వరికి కూడా తెలియదు. అందుకే నా పేరులో సఫిక్స్లు కానీ ప్రిఫిక్స్లు కానీ పెట్టలేదు. పెడితే తెలిసిపోతుంది ఓకే ఈజీగా. ఓకే సార్. ఎవరు అనేది ఏంటి అది ఇష్టం లేదు నాకు. ప్రాంతీయ విభేదాలు, నాన్ సెన్స్ అదంతా కూడా నాకు ఇష్టం లేదు. ఆర్టిస్ట్ అనేవాడు చాలాసార్లు చెప్పా, విశ్వమానవుడిగా ఉండాలండి. ఉండలేకపోవచ్చు మనకు పాస్పోర్ట్ ఉంటుంది, మనకు ఒక దేశం ఉంటుంది, ఒక ప్రాంతంలో పుడతాం, ఒక ప్రాంతంలో పోతాం, ఇదంతా తప్పనిసరి. అవి మనం ఏం చేయలేము. చేయగలిగినంత కాలం మేరకు ఎందుకు చేయకూడదు? అందరూ నా వాళ్ళు అనుకునే మనిషిగా ఎందుకు ఉండకూడదు? అది ఆర్టిస్ట్ అనేవాడు. ఇప్పుడు నాకు జపాన్ గవర్నమెంట్ పిలిచిందండి, నేను ఇక్కడి వాడిని, నేను ఇండియా వాడిని వెళ్ళను అంటే ఎట్లా ఉంటుంది? అక్కడి వాడిని అవుతాను, అందుకే పిలిచారు. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు, సైంటిస్ట్ ఉండి కెమెరానే కనిపెట్టాడు. అది కాదు, అది విదేశ సంస్కృతి మనకొద్దు అంటే ఇప్పుడు ఇట్లా ఎక్కడ ఉండేవాళ్ళం మనం? ఇది మాట్లాడేవాళ్ళు నాన్ సెన్స్ అండి. రామోజీరావు గారు అంటే మీ గురువు గారు రామోజీరావు గారు సంస్థాన దినోత్సవానికి కూడా వెళ్ళారు కదా సార్ మీరు? నిన్న జరిగింది ఒకదానికి నేను వెళ్ళారు కదా సార్? ఓకే ఓకే, వెళ్ళి వచ్చారు. ఆడందరినీ కలిసి పేపర్లో కూడా వచ్చింది, నిన్న టీవీలో డే అంతా చూపెడుతున్నాను. అందరినీ కలుసుకుంటారు, మీ కోలీగ్స్ని, మీ జూని అందరినీ కలుసుకొని ఉంటారు. ఫైనల్గా రామోజీరావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? మంచి మనిషి అండి. మంచి మనిషి అనేది కూడా 2 మాటలు అయినాయి, నాకు అంతకన్నా ఒక్క మాటలో చెప్పేది ఏం దొరకలేదు. ఓకే సార్. మంచి మనిషి, మంచి మనిషి, మంచి ప్లస్ మనిషి, మంచి మనిషి, మంచివారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అసలుకి మళ్ళా శ్రీధర్ గారిని కలుసుకునే అవకాశం మళ్ళా రావాలి, ఏదో ఒక సందర్భం రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ సందర్భం కోసం వేచి చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్స్ అండి. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.